అందరికీ తెలుసు. మరొకసారి మీ జ్ఞాపకం చేద్దామని ఉద్దేశంతో. అంటే చూడండి, పుట్టపర్తి బాబా గారు కూడా మనకు చెబుతూ ఉంటారు. ఏంటంటే, మనము పుణ్యం చేసుకుంటే అది పొదుపు వంటిదని, పాపం చేసుకుంటే అది అప్పు వంటిదని, నిప్పు వంటిదని కూడా. ఎందుకంటే అది కాలిపోతుంది కదా. అప్పును తీర్చకపోతే వాడొచ్చి మనల్ని నానా విధాల బాధ పెడతాడు. కాబట్టి అది నిప్పులాగా ఎన్నడో ఒకనాడు అంటుకుంటుంది. పుణ్యం చేస్తే మాత్రం అది ఎప్పటికో మనకు ఆపదలో ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆదుకుంటుంది అనేది మన పుట్టపర్తి బాబా గారు తన సందేశంలో చెప్పారు చాలాసార్లు. అంటే మనము చేసే ప్రతి పాపము అప్పు వంటిదే, ఏదో ఒక రోజు వడ్డీతో సహా మనము తీర్చుకోవాల్సిందే అని అంటారు. ప్రతి పుణ్యము పొదుపు వంటిది, ఆపదలో ఖచ్చితంగా ఆదుకుంటుంది. పుణ్యం అనేది మనం పొదుపు వంటి. అంటే ఇప్పుడు మన దగ్గర పైసలు ఉన్నాయి, గర్రెలు వేసుకుంటాం, ఇన్ ఫ్యూచర్కి ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటామో అలానే మనం పుణ్యాలను చేస్తూ పోవాలి. కానీ పాపాలను చేస్తూ పోతే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే, ఆ రుణం తీర్చుకోవాల్సిందే అని బాబా గారు ఎన్నోసార్లు మనకు చాలాసార్లు సందేశం ఇచ్చారు. మిత్రము, అందరు మర్చిపోకండి. మంచి ఏంటిది నికరము అంటే చాలా ఎలాంటి కల్మషము లేనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం. అదే మనకు నిజమైన జీవితం, అదే మనకు నిజమైన భగవంతుడు ఇచ్చే గిఫ్ట్. మనకు అప్పులు ఉండకూడదు కదా. మనం అక్కడికి మన ఇంటికి వెళ్ళే వరకు, ఇప్పుడు మన డ్రామాలో మన ఇది గెస్ట్ హౌస్, మనం జీవిస్తున్నటువంటి ఇల్లు, ఈ ప్రపంచం, ఈ జీవితం అంతా 50-60 ఏళ్ళ జీవితం అంతా కూడా ఒక గెస్ట్ హౌస్ కదా. అక్కడికి మనం పోయేటప్పుడు పుణ్యము పొదుపు అనే దానినే మనము మూట కట్టుకొని పోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్. కానీ పాపాలను మాత్రం పుణ్యం కట్టుకొని పోకూడదు కదా మిత్రమా. పోయినట్టయితే అక్కడ వాటికి తప్పకుండా అప్పు తీర్చాల్సిందే. కాబట్టి అప్పులు చేయకండి అంటే అర్థం ఏంది? పాపాలు చేయకండి, పుణ్యాలే చెయ్యండి, బ్యాలెన్స్ను ఏర్పరచుకోండి.